త్రిపుర గారు మీ మిద్దె తోటలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇవి ఫ్రిడ్జ్లు. అంటే బేసిక్గా మడులు ఉన్నాయి, మడులకి ఈక్వల్గా ఈ ఫ్రిడ్జ్లు కూడా చాలా ఉన్నాయి. మ్యాక్సిమం ఇవే పెట్టారు. సో రీజన్ చెప్పండి. సో అలాగే చాలామందికి ఒక ఇది ఉంటుంది, మా మిద్దె తోట మీద ఇట్లాంటి మడులు కట్టుకుంటే బరువు ఆపలేవు, సో ప్రాబ్లం అవుతుంది అని అంటూ ఉంటారు. అలాగే మడులు కట్టించుకోవాలంటే అవి కూడా కాస్ట్లీ అవుతాయి అంటారు. సో మీరు ఈ ప్లాన్ యూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ ఇది ఇంప్లిమెంట్ చేసింది మా ఫాదర్. ఇది మా ఫాదర్ ఐడియా. ఓకే. అంటే ఇది స్క్రాప్ షాప్స్లో మనకి ఇవి చాలా దొరుకుతాయి. అవునండి. ఫస్ట్ ఇది మేము అంత కాస్ట్ పెట్టి కొనలేదు, కానీ ఫస్ట్ ఫ్రీగానే తీసుకున్నాం అనమాట. అప్పుడంటే ఫ్రిడ్జ్ ట్రేస్ ఇలా మిద్దె తోటలు అంత క్రేజ్ లేదు. మిద్దె తోటలు పెంచుకునే వాళ్ళు కానీ కుండీలు వాటిలోనే పెంచేవాళ్ళు. సో మేము ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫ్రీగా ఇచ్చాడు. ఆ తర్వాత వాడికి అన్నీ అమ్ముడుపోతున్నాయని చెప్పి తర్వాత కాస్ట్ తీసుకోవడం స్టార్ట్ అయింది. ఫస్ట్ 50 రూపీస్, తర్వాత 100 రూపీస్ అలా సేల్ చేసాం. సో అంటే ఫస్ట్ ఫ్రీగా ఎలా స్క్రాప్ లాగా ఉందని ఫ్రీగా ఇచ్చేసారు. ఆఫ్టర్ దట్ ఎందుకు వీళ్ళు ఇన్ని తీసుకెళ్తున్నారని మైట్ బి రీజన్ తెలుసు. అంటే మనమే కాకుండా ఇంకా ప్రతి గార్డెనర్స్ కూడా ఇవి ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు తీసుకున్నారు, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ కాన్సెప్ట్? ఇది పెట్టినప్పుడు ఒక 2తో స్టార్ట్ చేసాము. అంటే ఒకసారి ఎలా ఉంది అనే ట్రయల్ చూడడానికి ఫస్ట్ 2 తీసుకొచ్చి మనం పెట్టాము. ఈల్డ్ బాగా వస్తుంది. మనం మొక్క నాటిన తర్వాత గ్రోత్ ఈల్డ్ అనేది బాగా వస్తుంది. వాటర్ మాయిశ్చర్ అనేది మొక్కకు బాగా అందుతుంది. మనం 2 days వాటర్ స్ప్రే చేయకపోయినా అది బాగా హెల్దీగా పెరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, అవన్నీ ఓకే. సో అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? ఎన్ని ఇయర్స్ క్రితం ఈ ఐడియా ఎక్కడైనా చూసారా లేకుంటే ఏంటి? ఎక్కడ చూడలేదు. సో మీ ఫాదర్ అంటే ఎలాగో స్క్రాప్ షాప్స్ లో దొరుకుతుంది కదా, మనం ఎందుకు ఒకసారి ట్రై చేయకూడదు అనేసి ఫాదర్ ఐడియా ఇది. ఓకే. మీ ఫాదర్ తీసుకొచ్చి పెట్టారు. సూపర్. అప్పుడు ఫ్రీగా ఇచ్చారు, తర్వాత డబ్బులు సరే వాట్ ఎవర్ ఎంతైనా సరే 150 అయినా సరే 200 అయినా సరే. కానీ ఇప్పుడు మనం మడులు కట్టించుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక 5,000 ఈజీగా అవుతుంది. ఆ మడికి మాకు ఒక 1000 దాకా పడింది అనమాట. జస్ట్ రఫ్ గా. అది కూడా మా ఫాదరే కట్టారు. బయట మళ్ళీ మన లేబర్ కాస్ట్ అవంతా మళ్ళీ కాస్ట్ ఎక్కువ అవుతుందని రాళ్ళు సిమెంట్ అన్ని మా ఫాదరే తీసుకొచ్చి పర్చేస్ చేసుకొచ్చి మా ఫాదరే కట్టారు. అలా కడితే 1000 రూపాయలు అయింది. ఆ 1000 రూపాయలకి మనం ఈ టబ్స్ గాని తెచ్చుకుంటే ఇంకా ఎక్కువ వచ్చేది. అదే అంటే ఇప్పుడు అది అక్కడ నుంచి ఇక్కడికి పర్మనెంట్ ఓకే కాదు అనట్లేదు. మళ్ళీ వన్ మోర్ థింగ్ ఏంటంటే లేబర్ కాస్ట్ అవుతుంది, కాస్ట్లీ, అండ్ వన్ మోర్ థింగ్ బరువు ఎక్కువ. సో ఇదంటే మనకి ఈజీగా ఇది ఒక 5 to 6 years మనకి లైఫ్ వస్తుంది. దానిలాగా లైఫ్ లాంగ్ ఉండకపోయినా ఇది 5 to 6 years లైఫ్ వస్తుంది. మోర్ దెన్ ఎనఫ్. 5 to 6 years వస్తే మనకి ఎంతో ఈల్డ్ వస్తుంది. ఇది పెట్టి కూడా ఒక 4 years అవుతుంది. 4 years అవుతుంది. వావ్. ఓకే త్రిపుర గారు, అలాగే ఓకే ఈల్డ్ చాలా చక్కగా వస్తుంది, కరెక్ట్ కాదనట్లేదు. బట్ కింద ఏం వేశారు? అంటే హోల్స్ వేసారా? కింద ఏమైనా రాళ్ళు లాంటివి వేసి ఎలా? హోల్ ఏం చేయలేదు. ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో డీప్ ఫ్రీజ్ కి మనకి హోల్స్ ఉంటాయి కదా, అది ఒకసారి టెస్ట్ చేసాము. వాటర్ బయటకు వెళ్తుందా లేదా అని టెస్ట్ చేసాము. అది వర్కింగ్ అవుతుంది. నార్మల్ ఫస్ట్ కింద వచ్చేసి ఎండాకుల చెత్త, తర్వాత మట్టి, పేడ మిశ్రమం, అంతే. ఓకే. సో ఎండాకులు ఫస్ట్ కింద వేసేస్తాం, లేయర్ కింద. అది కొన్ని రోజులు అయినాక ఆటోమేటిక్ గా అది మట్టిలో కలిసిపోయి మంచి ఇదిగా తయారైపోతుంది, బలం వస్తుంది మట్టి కూడా. ఓకే. అది వేసేసి సో ఎంత క్వాంటిటీ మొత్తం ఫ్రిడ్జ్ ఉంటుంది హాఫ్ వేసేసారండి? 30% ఏమేమి వేసారు? 30% అంటే మీరు ఫస్ట్ ఎండాకుల చెత్త వేసాము, తర్వాత మట్టి, పేడ మిశ్రమం. పేడ ఎరువు ఉంటుంది, ఆవు పేడ. అదే చాలా స్ట్రెంత్ ఇస్తుంది. సో ఈల్డ్ బేసిక్ గా ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఇందులో పెట్టడం వల్ల ఎక్కువగా ఈల్డ్ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ఎందుకు కాపు బాగా ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? అది ఎప్పుడు అలా అనుకోలేదు. అంటే మనం పెంచుతున్నాము అంటే ఐడియా మీ ఫాదర్ ఎక్కువ. అవును. ఫాదర్ మనం హెల్దీ గ్రోత్ ఇస్తున్నాము, అవి వస్తున్నాయి. హెల్దీ గ్రోత్ ఇస్తున్నారు. వన్ మోర్ థింగ్ ఏంటంటే బేసిక్ గా మనం పాట్ లో పెడితే అవి ఎలా అయితే కింద వాటి వేర్లు స్ప్రెడ్ అయ్యేది చాలా తక్కువగా ఉంటుంది. అది అబ్జర్వ్ చేసాము మేము. పాట్ కి దీనికి అబ్జర్వ్ చేసాము. పాట్ కంటే కూడా ఇందులోనే గ్రోత్ వస్తుంది. ఎందుకంటే పాట్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది. అది ఏదైతే మొక్క వేర్లు అనేవి స్ప్రెడ్డింగ్ అనేవి తక్కువగా ఉంటుంది. అందులో ఇది విడ్త్ కూడా ఎక్కువ ఉంది కదా, సో దాని వల్ల అందుకే మనము భూమిలో పాతిన దానికి పాట్ దానికి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది అనమాట. అందుకే అవి స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఈల్డ్ ఎక్కువగా వస్తుంది. సూపర్. అండ్ అట్లాంటి ఎన్ని తీసుకున్నారండి? 1, 2, 3 చాలా ఉన్నాయి. గార్డెన్ అంతా ఇవే ఉన్నాయి ఆల్మోస్ట్.